నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. మరి వారాహి నవరాత్రుల్లో తారాదేవి గురించి మనకి ఎక్కువగా చెప్తూ ఉంటారు. మరి తారాదేవి గురించి ఎలా చేసుకోవాలి పూజ, దీని గురించి తెలుసుకుందాం. మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి. నమస్కారం గురుగారు. పరమేశ్వరి అనుగ్రహిత్యరస్తు. గురువు గారు, ఇప్పుడు వారాహి నవరాత్రిలో తారాదేవిని పూజించండి, ఆ రోజు మనకి తారాదేవిని పూజిస్తే గనక ఖచ్చితంగా ఫలితం రావడం ఖాయం చెప్తూ ఉంటారు. మరి తారాదేవిని ఏ విధంగా పూజించాలి? వారాహి దేవిని పూజించినట్టే తారాదేవిని కూడా పూజిస్తే సరిపోద్దంటారా, లేకుంటే వీరిద్దరికి ఏమైనా వ్యత్యాసంలో గాని తేడాలు ఏమైనా ఉన్నాయా? పూజా విధానంలోనే కావచ్చు. తారాదేవి అనేటువంటి అమ్మవారు దశమహావిద్యల్లో రెండో అమ్మవారు తారాదేవిగా పరిగణిస్తాం. అవును. అయితే జ్యేష్ఠ మాస శుక్ల అష్టములో తారా సాధన ప్రారంభం చేయండి అని ఉంది తప్ప వారాహిదేవి వ్యవస్థలో తారాని పెట్టమని ఎక్కడా కూడా లేదు. జ్యేష్ఠ మాస శుక్ల అష్టమి రోజున తారాదేవి విద్య అనేటువంటిది ప్రారంభం చేసుకోవాలి. ఇప్పుడు తారా విద్య ప్రారంభం చేయడానికి శుభపూచకమైనది ఏం కాదు. కానీ కొంతమంది ఏంటంటే తారాదేవిని కూడా చేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు అని అంటున్నారు. కానీ ఇప్పుడు తారా సాధన చెయ్యాలి అనుకుంటే కుదరని పనులు. తారాదేవి దశమహావిద్యల్లో ఒక భాగం కావున గురుముఖంగా మంత్రోపదేశం తీసుకోవాలి. ఈ దశమహావిద్యల్లో ఏ విద్యనన్నా సరే గురువులు అమావాస్య రోజుల్లో గాని లేదా గ్రహణ సమయాల్లో గాని శిష్యుడి యొక్క ప్రవర్తన, అతడి ఆలోచన విధానాన్ని బట్టి మంత్రోపచారణ చేస్తారు. ఇప్పుడు తారాదేవి చేయడం వల్ల కలిసి వచ్చేటువంటి అవకాశం ఏమి ఉండదు. కానీ సాధన ప్రారంభం చేస్తున్నాం కదా, ఎప్పటికో ఫలితం అయితే వస్తుంది ప్రారంభాలకే. కానీ గురుముఖం లేకుండా తారా విద్య చేయడం అనేటువంటిది అసంభవము. ఇప్పుడు జరిగేటువంటివి వారాహి నవరాత్రులు కాబట్టి వారాహి దేవిని ఆచరించుకోవడం చాలా శ్రేష్టం. వారాహి దేవిని అద్భుతంగా మీకు ఫలితం రావాలి అంటే మీ యొక్క ఒక పళ్ళెం తీసుకోండి. ఆ పళ్ళెంలో సగభాగం కుంకుమ, సగభాగం పసుపు వేయండి. వేసి మధ్య భాగంలో త్రికోణాకారంలో పసుపు కలర్ వస్త్రం పెట్టుకుని తారాదేవి రూపు చిన్నది దొరికితే చిన్నది, అంటే మనం బొట్టన వేలు సైజు దొరికితే బొట్టన వేలు సైజు పెట్టుకుని ప్రతినిత్యము కూడా మొక్కజొన్న, ఇప్పుడు దొరుకుతుంటాయి స్వీట్ కార్న్స్ దొరుకుతాయి, మొక్కజొన్న నైవేద్యం లేదా ఏం చేస్తారు అంటే తీపి బూందితో సంబంధించింది కానీ నైవేద్యంగా పెట్టగలిగితే అమ్మవారు అనుగ్రహిస్తుంది. అంతే తప్ప తారా విద్య వ్యవస్థ లేదు. ఇప్పుడు తారాని ఆరాధించాలి, నేను అమ్మవారు కాక నేను తారనే చేద్దాం అనుకుంటున్నానంటే గురుముఖంగా లేకుండా తారా విద్య చేస్తే తిరుగుబడి కొడుతుంది. కాబట్టి తారకి కేవలము ఒక నక్షత్రము, ఒక తిథి, ఒక వారము అనేటువంటివి కేటాయించారు. అప్పుడు మాత్రమే చేయాలి. గురుగారు, మరి ఈ సంవత్సరంలో ఎప్పుడు వస్తుందండి? అంటే తారా జ్యేష్ఠ మాసం అయిపోయింది, జ్యేష్ఠ శుక్లాష్టమి అప్పట్లోనే చేసుకోవాలి, ఆ రోజే ప్రారంభం చేసుకోవాలి. అంటే శ్రీకారం చుట్టానికి దసరా నవరాత్రులు ఎప్పుడు వస్తాయి, దేవీ నవరాత్రులు ప్రారంభాలు ఎప్పుడు, అంతం ఎప్పుడు, గణపతి నవరాత్రి ప్రారంభం, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యత్యాస వ్యవస్థలు ఉంటాయి. జ్యేష్ఠ మాస శుక్ల అష్టమి రోజున తారాదేవి అనుగ్రహానికి చాలా విశిష్టం కలుగుతుంది కాబట్టి అమ్మవారు సులభంగా మనకి లభిస్తుంది. అంటే మన వైపు అమ్మవారి యొక్క పూర్తి కటాక్షం కలగడానికి ఆ సమయం కుదురుతుంది. గురుగారు, ఇప్పుడు మరి తారాదేవిని పూజించడం వల్ల లేదంటే మన ఆమెని స్మరించినా కూడా మనకున్న కష్టాల నుంచి బయటపడేస్తుంది. తారాదేవి అనేది ప్రమాదాలు తప్పిస్తుంది, శత్రునాశనం చేస్తుంది. మనకి ఏ వ్యవస్థ కావాలన్నా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, అన్నిటి నుంచి కూడా బయటపడచ్చు. ఇదేనే కదా, ఏ సాధన వ్యవస్థ అన్నా సరే మిమ్మల్ని సొంత బిడ్డల్లాగా భావించి మీ కష్టాలను తీర్చడానికి ఏ సాధన ఉపయోగపడుతుంది. కానీ సాధన తీసుకోవడం ద్వారా దానికి మనం కూడా ఏదైనా అర్పించాలి అని కొంతమంది దగ్గర వింటూ వస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఉంటుంది, నైవేద్యం పెట్టాలి ఖచ్చితంగా, దానికి ఇటువంటి నియమాలు పాటించాలంటారు. అదంతా గురువు గారి దగ్గరికి వస్తే, మాలాంటి వాళ్ళ సాధకులు మేము సాధన చేద్దాం అనుకుంటున్నాం గురువు గారు అంటే కొన్ని నియమాలు, దానికి సంబంధించినటువంటి నైవేద్యాలు, ఏ విధంగా చేయాలి, ఎన్ని గంటలకి సాధకుడు ఉండాలి, ఎన్ని గంటలు అతను సాధన చేయాలి, ఎక్కడ సాధన చేయాలి అనేటువంటివి నిర్ణయిస్తాం. అతని యొక్క నక్షత్రము, అతని యొక్క నడవడిక, అతని ప్రవర్తన, అతని ఆలోచన, ఈ మూడింటిని కూడా చెప్తూ ఉంటారు. పూర్వకాలంలో విద్యార్థులు ఏమి చదవాలి అనేది గురువులు నిర్ణయించేవారు. ఇప్పుడు ఏ స్కూల్లోనూ అవి లేవు. వీడు మ్యాథ్స్ బాగా చదువుతాడు, వీడు సైన్స్ బాగా చదువుతాడు, వాడు సోషల్ అయితే బాగుంటుంది, ఈ అబ్బాయిని ఎంబీబీఎస్ చేయండి అని చెప్పి పూర్వం గురువులు చెప్పేవారు.
తల్లిదండ్రులు నువ్వేమవుతావు అని పిల్లల్ని అడిగేవారు కాదు. ఇప్పుడు అందరూ పిల్లల్ని అడుగుతున్నారు, "ఏరా నువ్వేమవుతావు అని." గురువు చెప్తాడు, మీ వాడు ఇంజనీరింగ్ పనిచేస్తాడు, మీ వాడు సైన్స్ కి పనిచేస్తాడు అని ఇదివరకు గురువు శిష్యుని యొక్క అంచనా వేసేవారు. అలా ఇక్కడ కూడా సాధకుడు అనేటువంటిది తారం చెయ్యాలా, వారాహిని చేసుకోవాలా, కాళీ దగ్గరికి రావాలా, చిన్న మస్తాన, బగలాముఖియ, ప్రత్యంగిరాణ, ఏ అమ్మవారు ఇతనికి త్వరగా సిద్ధిస్తుంది, ఇతను నా అంతవరకు చేయగలుగుతాడు. కొంతమంది బరువు ఎక్కువ మోయలేము. అవును. నా బరువు 100 కేజీలు మోయగలుగుతాను, 150 కేజీలు మోస్తే నేను ఎక్కడ మోయగలుగుతాను. అలా మీకు ఉపయోగం లేని దాన్ని సాధిద్దామని దిగితే మళ్ళా లేనిపోని ప్రమాదాలకు గురవుతాయి. అందుకని తారా విద్య అనేటువంటిది వారాహి నవరాత్రులు కలపడానికి లేదు. నిజంగా గురువు గారు చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే చాలా మందిలో ఇలాంటి అపోహలు ఎక్కువైపోతున్నాయి. తారాదేవిని కూడా పూజించండి, అది కూడా వారాహి నవరాత్రుల్లో పూజించండి, చక్కగా ఫలితాన్ని అందిస్తుంది అని అనేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు అయితే ఎక్కువగా అవుతున్నాయి ఈ మధ్య కాలం. చాలా చక్కగా వివరించారు ఎందుకు చేయకూడదు అనేది. ధన్యవాదాలు గురువు గారు. పరమేశ్వర అర్పణమస్తు.